బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 11వ తేదీన జరిగిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బలమూరు వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ విధానం అమలు చేయలేదని, పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించలేదని పిటిషన్లో ఆయన తెలిపారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 11వ తేదీన జరిగిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బలమూరు వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ విధానం అమలు చేయలేదని, పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించలేదని పిటిషన్లో తెలిపారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఏదైతే జూన్ 11వ తేదీన జరిగిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ కొద్దిసేపటి క్రితమే తీర్పునివ్వడం జరిగింది. ఈ పరీక్షను మరోసారి నిర్వహించాలని చెప్పేసి కూడా తీర్పులో పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలన్నీ కూడా అనేక ఆరోపణల విమర్శలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. సో కోర్టు ఈ రోజు రెండోసారి ఈ పరీక్షను రద్దు చేసింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏది ఓఎంఆర్ షీట్స్ లో హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు అడగడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ విధానం పెట్టకుండా పోవడంతో కూడా దీని మీద కూడా ఎన్ఎస్యుఏ కావచ్చు, మరికొందరు గ్రూప్ 1 అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టును గత 2 నెలలుగా కూడా ఈ కేసుకు సంబంధించి అనేక వాదోపవాదాలు జరిగాయి. అదేవిధంగా సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాతనే ఈ రద్దును ప్రకటించింది కోర్టు. అయితే మరోసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మరోసారి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు మరోసారి పరీక్ష నిర్వహించేందుకు మళ్ళీ సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్, పరీక్ష ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది, ఏమైనా తెలుస్తున్నట్టు పరిస్థితుందా? ఎందుకంటే కోర్టు తీర్పుకు సంబంధించిన పూర్తి కాపీలు రావాల్సి ఉంది. కాపీలు వచ్చిన తర్వాత కోర్టు తన జడ్జిమెంట్ లో ఏం పేర్కొంది, ఏ విధంగా నిర్వహించాలని పేర్కొంది అనే అంశాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే మిగతా తతంగం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రాజశేఖర్, శ్రీనివాస్.